హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ కిచెన్ మిస్ స్వర్ణ. అప్పటికప్పుడు కరకరలాడే పప్పు బిళ్ళల్ని చాలా ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి తయారు చేసుకునే విధానాన్ని అయితే నేను చూపించబోతున్నాను. ఇవి తయారు చేసుకోవడానికి ముందుగా మీరు ప్లీజ్ అండి నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సింపుల్గా పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఇన్ని చెప్పినాక లేట్ చేయడం ఎందుకు, రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా పప్పు బిళ్ళల్ని తయారు చేసుకోవడం కోసం ఒక 3-4 అవర్స్ నేను పప్పు నానబెట్టుకున్నానండి. శనగపప్పు అనమాట. ఇది మెయిన్గా ముందే నానబెట్టుకోవాలి, అందుకని నేను ముందే చెప్పేస్తున్నాను అనమాట. ఇలా నానబెట్టుకున్న వాటిని వడపోసుకొని నీళ్ళన్నీ వార్చుకోవాలి. నీళ్ళు పోయిన వరకు ఉంచుకొని ఒక గిన్నెలో అయితే పొడి పొడిగా చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇట్లా రావాలి. తర్వాత ఇప్పుడు నేను మంచి పర్ఫెక్ట్ కొలతలతోటి గుళ్ళగా కరకరలాడుతూ రావడానికి చూపిస్తున్నానండి. ఇక ఒక కప్పు బియ్యం పిండి వేస్తున్నాను. పొడి బియ్యం పిండేనండి ఇది. ఒక అరకప్పు మైదా పిండి తీసుకోవాలి, దీంట్లో వేసుకోవాలన్నమాట. ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఈ విధంగా సరిపడేంత సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను దీనికి నేను. ఒక చిన్న స్పూన్ అంతా కారప్పొడి వేస్తున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని ఇలా కలిసేలాగా చేతితోటి కలుపుకోవాలి. ఇగో ఇలా మిక్స్ చేసుకొని ఈ పిండిని మనమైతే పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు పిండి కలుపుకోవటానికి ఒక స్టవ్ మీద బాండీ అయితే పెట్టుకున్నానండి. మనం ఏ కప్పుతోటి మనం బియ్యం పిండి తీసుకున్నామో ఆ కప్పుతోటి 1 కప్పు వాటర్ వేసుకోండి. దీన్ని మంచిగా మరగనివ్వాలన్నమాట. ఇలా మరుగుతూ ఉంటే ఒక బటర్ క్యూబ్ తీసుకొని వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకోవాలి. ఇలా బటర్ ఆయిల్లో వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకి గుల్లగా వస్తాయండి మనం చేసే పప్పలు అన్నమాట. అంత బాగా వస్తాయి, గుల్లగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట మనం పప్పు బిళ్ళలు. ఇలా ఇగో ఈ విధంగా వాటర్ బాయిల్డ్ అవుతూ ఉంటే మనం ఇప్పుడు సిమ్ చేసుకోవాలండి స్టవ్ని. ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడంతా వేసేసుకోండి. మంచిగా కలబెట్టుకోవాలన్నమాట. దీన్ని ఇలా కలబెట్టుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నాం, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది వేడిగా ఉందండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే మంచిగా పిండి అంతా మగ్గిపోయి పచ్చివాసన లేకుండా మంచిగా పిండి మంచిగా గుళ్ళగా రావడం కోసం మూత వేసుకొని పక్కకైతే ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి అండి. ఇట్లా ఆవిరైతే వచ్చేసింది, మంచిగా మనకి మంచిగా అయిపోయిందనమాట. కొంచెం వేడిగానే ఉంది. ఈ విధంగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. ఇగోండి ఇలా తీసేసుకున్నాక కొంచెం వేడిగానే ఉంది. ఇది కూడా గరిటెది కూడా ఇలా మొత్తం తీసేసుకొని, వేడిగా ఉంది కాబట్టి మనకి కొంచెం ముద్ద చేతి కాదు చేతులు కాలుతాయి కాబట్టి కొంచెంగా నీళ్ళు ఇట్లా తడుపుకుంటూ ముద్ద చేసుకోవాలన్నమాట. దీన్ని భలే చక్కగా వస్తాయండి. ఇలా మనం ప్రాసెస్గా మంచిగా చేసుకుంటే సులభమేనండి, కానీ సూపర్ అంటే సూపర్గా వస్తాయి. కరకరలాడుతూ చాలా గుల్లగా వస్తాయి అన్నమాట. ఇలా నేను చెప్పిన కొలతలతోటి నేను చెప్పినట్లు చేస్తే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా బాగా చేసుకోవచ్చు అన్నమాట. ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని ఇంక ఇలా ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. మనకు మెత్తగా మంచి కలుపుకోవాలి ఇట్లా ముద్దని. చూస్తున్నారు కదా ఇట్లా. ఇవ్వండి చాలా సాఫ్ట్గా అయితే పిండి ఉందన్నమాట, మంచిగా ఉంది. ఇలా ముద్దంతా చేసుకున్న తర్వాత చిన్నగా ఇట్లా చేసుకోవాలండి. ఉండలు చిన్న ఉండలు
పప్పు బిళ్ళలు కదా, బిళ్ళలు బిళ్ళలుగా ఉంటాయి అన్నమాట. పిల్లలు అయితే భలే ఇష్టపడతారనమాట. ఇట్లా అన్నీ కూడా చిన్న చిన్నగా చేసేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవడమే. ఇట్లా ఈ విధంగా భలేగా ఉంటాయండి, భలే టేస్టీగా ఉంటాయి, కరకరలాడుతూ మనకి వస్తాయి అన్నమాట. పిల్లలకు కూడా స్నాక్స్ లాగా కూడా మనం పంపించేసేయచ్చు. ఇవి 4 రోజుల పాటు అయినా సరే మనకి ఈ కరకరలాడుతూ ఇలాగే ఉంటాయి. మనం ఈ 4 రోజుల పాటు ఎప్పుడు తిన్నా కానీ మనకి ఈ విధంగానే క్రిస్పీగా అయితే ఉంటాయి అన్నమాట. ఇంకోండి ఇలా బిల్లలు బిల్లలుగా చేసుకొని ఉండలన్నీ ఇలా చేసేసుకున్నాను. తర్వాత ఇంకా ఇట్లా ఉండల్ని ఇట్లా అనుకోవాలి. ఫస్ట్ ఇలా అనుకొని ఇట్లా ఒత్తేసుకోవడం. ఇంకా చాలా సింపుల్ అండి, చెప్పాను కదా ఫస్ట్ టైం మీకు చాలా సులభం అని చెప్పేసి. ఇది ఇట్లా అన్నిటిని కూడా ఈ విధంగానే చేసుకొని పప్పు బిళ్ళల్ని మనం అన్నిటినీ ఇలా చేసుకొని రెడీ చేసుకోవాలన్నమాట. భలేగా ఉంటాయండి, టేస్ట్ కరకరలాడుతూ బాగా వస్తాయి అన్నమాట. ఇంకో ఇలా అండి, ఈ విధంగా పప్పు బిళ్ళలన్నీ మనం పప్పుకేసి ఇట్లా ఒత్తుకున్నాను, చూపించాను కదా. ఇది ఈ విధంగా చేసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు పప్పలను కాల్చుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నానండి. ఇలా హీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు పప్ప ఏ విధంగా కాలుతుందో చూద్దాం. ఆయిల్ హీట్ అయిందో లేదో చూస్తున్నారు కదా, ఇంకా ఇట్లా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఈ విధంగా హీట్ అయిన ఆయిల్లో ముందుగా ఒత్తుకున్న పప్పలు ఉన్నాయి కదా, పప్పు బిళ్ళల్ని వీటన్నిటిని ఈ విధంగా వేసుకోవాలి. ముందుగానే హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని వేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ కాగి ఉంటుంది కాబట్టి. ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ తోటి చిట్కాలతోటి వీటిని చేసుకుంటే చాలా సులభం అండి వీటిని చేసుకోవడం. ఇలా మొత్తంగా వేసుకోవాలి. ఇలా నాకు పట్టాయని నేను వేసుకున్నాను అనమాట. మంచిగా ఎర్ర రంగు అంటే మంచి బ్రౌన్ కలర్లో వచ్చేవరకు వీటిని వేయించుకోవాలన్నమాట. ఇలా ఇగోండి వేసిన పప్పలు ఇలా పైకి తేలుతున్నాయి కదా. అయితే ఇప్పుడు మనం పైకి తేలినప్పుడు ఇలా వేరే పప్పను తిప్పుకోవాలన్నమాట, వేరే పక్క టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా ఇదండి, ఇలా తిప్పుకుంటూ గరిటెతోటి మనం పప్పు బిళ్ళల్ని కాల్చుకోవాలి. ఇగోండి ఈ విధంగా మొత్తం మనకి మంచిగా రెడ్ కలర్లోకి రావాలి. తీసేసుకున్నాక ఇంకా మంచి కలర్లోకి వస్తాయి అన్నమాట. వీటన్నిటిని ఇప్పుడు ఇలా కాల్చుకున్న వాటిని తీసేసుకుందాం. ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి. ఇలా అన్నీ ఈ విధంగానే కాల్చేసుకోవాలండి. ఇది ఇప్పుడు మనకు ఒకవేళ పప్పు ఎలా ఏగింది, కలర్ లేదేంటి అని అనుకున్నప్పుడు ఇగో ఇట్లా అన్నప్పుడు మనకి మంచిగా సప్పుడు అయితే వస్తుంది అనమాట. మీరు చేసినప్పుడు మీకు తెలుస్తుందండి. అది ఇలా అన్నీ తీసేసుకుంటాను. చూశారు కదండి పప్పు బిళ్ళల్ని ఎలా తయారు చేసుకోవాలో. చాలా సింపుల్గా అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు. మరి నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం స్వర్ణశ్రీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలిసిన వాళ్ళకి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.